వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము వచనం 5. అతడు అడుగగా యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. Yeah, that's enough, brother. Thank you. Yeah. So in verse 4 we see Saul asking, who are you, Lord? In verse 5. 5వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాము, సౌలు అడుగుతుంది ఏంటి అంటే, నీవు ఎవరు ప్రభువా అని అంటా ఉన్నాడు. So that was the first encounter with Jesus Christ on the road to Damascus. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గంలో సౌలును సంధించిన విధానం. And the first time he had this question, who are you, Lord? మొట్టమొదటి ప్రశ్న ఇది, నీ ఎవడివి ప్రభువా అని అడిగాడు. He wanted to know Christ. సౌలుకి యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఉంది. And we all know what Paul did in his ministry. మనందరికీ తెలుసు పౌలు గారి యొక్క సేవా పరిచర్యలో ఆయన ఏమి చేశాడో. He did lot of things. ఆయన అనేక విషయాలు చేశాడు. He established churches. చాలా సంఘాలు కట్టాడు. He traveled different places. ఎన్నో ప్రాంతాలకు ప్రయాణము చేశాడు. He healed the sick. ఎన్నో సార్లు బలహీనపడ్డాడు. He was being persecuted. ఎన్నో సార్లు హింసించబడ్డాడు. But still, కానీ అప్పటికీ కూడా his main goal was to know Christ. అతని ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవాలి అని. So before we look into the life of Paul and few lessons that we can learn, మనము అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో నుండి కొన్ని పాఠాలను నేర్చుకునే ముందు we will see during the time of Jesus there were many people following him. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో ఎంతో మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉండేవాళ్ళు. Some people thought that he was a prophet. కొంతమంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రవక్త అనుకున్నారు. We see that in John chapter 6 and verse 14. మనకు తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. And some people thought that he was just a bread giver. He was giving bread. He was giving the material things, the food. కొంతమంది ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన కేవలము ఆహారము పంపిణీ చేసేవాడే అనుకున్నారు. Some people thought that he was just a teacher. కొంతమంది ఈయన కేవలము బోధకుడే అనుకున్నారు. Can someone please read John chapter 3 first 2 verses? మనము యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. Yeah, that's enough, brother. So he said teacher. ఇక్కడ నీకోదేం ఏమంటా ఉన్నాడంటే బోధకుడా అంటా ఉన్నాడు. And some of the Pharisees thought he was demon possessed. కొంతమంది పరిసయ్యులు ఏమన్నారు అంటే దయ్యములు పట్టినవాడు అనుకున్నారు. In Matthew chapter 12 we see that. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుకోవచ్చు. So different people had different opinions about Jesus. రకరకాల ప్రజలు రకరకాల ఉద్దేశాలు కలిగినట్లుగా ఉన్నారు యేసు ప్రభుని గురించి. Very few of the disciples thought that he was the son of God. He was a true God. చాలా తక్కువ మంది మాత్రమే ఆయన మనుష్య కుమారుడు అని అనుకుంటా ఉన్నారు. The disciples thought that he was. శిష్యులు అనుకుంటా ఉన్నారు, not others. మిగిలిన వారు కాదు. And most of you are pastors, as I was told. నేను ముందుగానే చెప్పాను, మీరు చాలా మంది దేవుని సేవకులు ఉన్నారు. And we all believe that he is the true God. మనమందరము విశ్వసిస్తున్న అంశం అంటే మాట ఏంటి అంటే ఆయనే నిజమైన దేవుడు అని. And God has called you into the ministry. దేవుడు ఆయనను పరిచర్య నిమిత్తమై పిలిచాడు అని. So as I said, we will be looking few lessons from the life of Paul. నేను మీకు ముందుగానే చెప్పాను, మనము ఈ దినము అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. We'll see a few instances and then we'll move ahead. కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను మనం చూసి ముందుకు వెళదాం. How he was perceiving Jesus.
యేసు ప్రభువారిని ఎలా దూషించాడు, how he was looking. ఎలా చూశాడు ప్రభువారిని. You will see in Romans chapter 5, రోమీలకు రాసిన పత్రిక chapter 5, 5వ అధ్యాయము first 2 verses. 2 వచనాలు, మొదటి 2 వచనాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. So he was a peacemaker for Paul. అపోస్తలుడైన పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా కనపడుతున్నాడు అంటే సమాధానం అనుగ్రహించేవాడుగా కనపడతా ఉన్నాడు. And he was writing this letter to the Romans. ఈ పత్రికను రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. And also in Philippians chapter 3 verse 8. మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే We see Paul saying Jesus as Lord. యేసుక్రీస్తు ప్రభువారిని పౌలు గారు ప్రభు అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన అన్నాడు. Yeah, so through his experience he was referring to all these things to Jesus Christ. ఆయన వ్యక్తిగతమైన అనుభవ పూర్వకంగా ఈ మాటలు పలుకుతా ఉన్నాడు యేసు ప్రభువుని గూర్చి. And he was writing all these letters to different churches. పౌలు గారు రకరకాల అనేక సంఘాలకు పత్రికలు రాశాడు. The reason why I'm saying is, నేను ఎందుకు దీన్ని తెలియపరుద్దామని మీకు ఇష్టపడుతూ ఉన్నానో, Paul was more interested in knowing Christ, who he was, his qualities. పౌలు గారు యేసు ప్రభువుని గూర్చి తెలుసుకోవాలనే అత్యాసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి అని. So when you start knowing Christ, you will know his ways. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని గూర్చి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నామో మనము ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి. We will listen to whatever he says. మనకు ఆయన ఏమి చెప్తాడో అది ఖచ్చితంగా వినాలి. We will look into 4 things and then I'll close. మనము 4 విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. So please pay attention for the next 30 minutes. దయచేసి ఈ అర్ధగంట సమయంలో మీ దృష్టి ఇక్కడే కేంద్రీకరించండి. So let's turn our Bibles to Philippians chapter 3. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 10 and verse 11. 10-11 వచనాలు నేను చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటినిగా ఎంచుకొనుచున్నాను. Yeah. So letter towards the end of his life. పౌలు గారు తన జీవిత అంతములో చివరి దినాలలో ఈ పత్రిక రాశాడు. He was in a prison, he was in a gutter. ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. So he was mentioning 4 important things that we can just notice. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలను పౌలు గారు తెలియపరిచాడు. మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. So in verse 10 it says that I may know him. 10వ వచనంలో ఆయనను ఎరుగు నిమిత్తము అన్నాడు. So first time when he encountered Jesus, he said, "Who are you, Lord?" ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పౌలుని ఆ మార్గంలో సంధించాడో నీవు ఎవరివి ప్రభువా అన్నాడు. And towards the end of his life, he's still interested to know Christ, saying, "Who he is, Lord." ఆ దినము నుండి తన చివరి దినం వరకు, అంటే జీవిత అంతం వరకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని తెలుసుకోవాలనే అత్యాశ కలిగిన వాడు. If Paul was living in our times, ఒకవేళ పౌలు గారు ఈ దినాలలో మన సమయంలో మన దినాల్లో నివసిస్తూ ఉన్నట్లయితే, if one of you go and ask him, "Paul, what is your main priority? What is your main goal in life?" మనలో ఎవరన్నా పౌలు గారి దగ్గరికి వెళ్ళి, పౌలు గారు మీ జీవితంలో మీకు ప్రధానమైన లక్ష్యం ఏంటి అని అడిగినట్లయితే, will he say, "I have established so many churches, I have healed so many things and God is using me"? ఆయన నేను చాలా సంఘాలు కట్టాలి, నేను చాలా మందిని స్వస్థపరచాలి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అలా చెప్తాడా? No, he won't say that. అలా చెప్పడండి. He will only say, "I want to know Christ."
ఆయన చెప్పే ప్రధానమైన సమాధానం ఏంటి అంటే, నేను యేసు క్రీస్తును గూర్చి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. When you have that deep love for Christ, మనకు అలాంటి ఆ గాఢమైన ఆ బంధం ఉందా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని? we should have that deep love for Christ. మనము దేవుని గురించిన ఆ ప్రేమను ఆ గాఢమైన ప్రేమను తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉన్నామా? And automatically God will give the ministry to each one of us. ఒకవేళ మనం అలా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు తన పరిచర్య చేసే కృప మనకు అనుగ్రహిస్తాడు. And we will listen to whatever he says. మనము ఆయన ఏ చెప్తాడో అప్పుడు ఖచ్చితంగా మనం వింటాం. So that's what Paul did. అదే పౌలు గారు చేసింది కూడా. He wanted to know Christ more and more and more. పౌలు గారు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు. So what happens when you know Christ? మనము యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటే ఏం జరిగిద్ది? There are two things that will happen. రెండు విషయాలు జరుగుతాయండి. First thing is, మొదటి విషయం ఏంటంటే, you will know yourself better. నీ మట్టుకు నీవు మంచిగా ఉంటావు. You will know yourself better. నీ గురించి నీకు ఎక్కువ తెలుసుకుంటావు. సేమ్ వర్డ్. నీ గురించి నీ మట్టుకు నీవు మంచిగా ఉంటావు, తెలుసుకుంటావు. నీ గురించి ఎక్కువ తెలుసు. యు ఆల్సో నో. ఓకే, నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. Yeah, so when you know him, you will know yourself better. ఓకే, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకుంటే నీ గురించి నువ్వు బాగా తెలుసుకుంటావు. How much wretched sinner you are, you will know. నువ్వు ఎంత నీతిమంతుడుగా ఉన్నావో, ఎలా ఉన్నావో తెలుసుకుంటావు. How much wretched sinner you are, you will know. నువ్వు ఎంత దుర్మార్గుడవో, ఎంత ఘోరమైన పాపివో అని నువ్వు తెలుసుకుంటావు. And that will keep us humble. అది మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం ప్రియులారా. Now why am I saying this? ఎందుకు నేను చెప్తున్నాను? We see this pattern in Paul's life. ఇది మనము పౌలు గారి యొక్క జీవితంలో చూసాం. Let's quickly turn our Bibles to 1 Corinthians chapter 15. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయముల నుండి verse 9 and verse 10. 9-10 వచనాలు చదువుకుందాం. ఎలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను, అయినను. That should be fine. ఓకే, So he says, I am the least of the apostles. అపొస్తలులందరికంటే తక్కువ వాడిని అంటా ఉన్నాడు. This was towards the beginning of this ministry. తన ఈ మాట ఎప్పుడు చెప్పాడు అంటే, తన సేవా ప్రారంభ దినాలలో. He was writing this letter to the Corinthians. ఈ పత్రికను కొరింథీయులకు రాసేటప్పుడు చెప్తున్నాడు ఈ మాట. And as the ministry continued, he started knowing Christ. ఎప్పుడైతే సేవ ప్రారంభమై కొనసాగుతూ ఉండగా ఆయన యేసుక్రీస్తుని గురించి ఇంకా తెలుసుకుంటా ఉన్నాడు. He was listening to Christ's voice. దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. And he was going to different places. ఇంకా పలు ప్రాంతాలను సందర్శిస్తా ఉన్నాడు. Wherever Jesus told him to go, he was going. ఎక్కడికైతే ప్రభువారు వెళ్ళమంటాడో అక్కడికి వెళుతా ఉన్నాడు. He was not going where he wanted to go. తను ఆలోచన ప్రకారం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తల్లా. He is going only where Christ wanted him to go. ప్రభువారు ఎక్కడికి వెళ్ళమనే ఉద్దేశం కలిగి చెప్పాడో అక్కడికే వెళ్ళాడు. And through this he said, I am the least of the apostles. అందుకనే దానిలో నుంచే చెప్తా ఉన్నాడు, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను అని, అందరికంటే తక్కువ వాడనని. And let's turn our Bibles to 1 Timothy chapter 1. తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 1 and verse 15, please. మొదటి అధ్యాయము 15వ వచనం. మనకు తెలిసిన మాటలే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమనేది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. Yeah. So we see the bar is raised. We see the bar is raised. I mean, he is going even into more humility. ఓకే, తనలో హ్యూమిలిటీ ఇన్ ద సెన్స్ ఓకే, Yeah. He was going down and down. ఓకే, తాను తగ్గించుకుంటూ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So we see here, he's saying, I am the foremost of all, in verse 15. 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. Yeah. So initially he said, I am the least of the apostles. మొట్టమొదటిగా మనం చూసాము, నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడిని అని చెప్పాడు. So he was comparing himself with the apostles.
తను ఆయన అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలులతో కంపేర్ చేసుకుంటా ఉన్నాడు, పోల్చుకుంటా ఉన్నాడు. And towards the end of his life, తన జీవిత అంతం వరకు, towards the end of his life, he says, I am the foremost of all these people over here. నేను అందరికంటే తక్కువ వాడను, లేదంటే ప్రధానుడను. Yeah. ఇట్ ఈస్ దేర్ లైక్ Yeah. పాపులు అందరికంటే నేను ప్రధానమైన పాపులని చెప్తా ఉన్నాడు. Yeah, that's right. So initially he said, I'm the least of the apostles. నేను అపోస్తలులు అందరికంటే తక్కువ వాడను. Initially he said that statement. And towards the end of his life, he was saying, I am the chiefest, I'm the foremost of all sinners. ప్రారంభ దినాలలో అపోస్తలులందరికంటే తక్కువ వాడనని చెప్పాడు. తన జీవిత అంతంలో చివరిలో ప్రధాన పాపిని నేను అని చెప్తా ఉన్నాడండి. Do you see that difference? మీరు ఈ వ్యత్యాసం గమనించారా? So he must have said, I did so many things, I did so many miracles, I've just established so many churches. He didn't say that. తన సేవ చివరి దినాల్లో ఆ మాట ఎందుకు చెప్తున్నాడు మీరు ఒకసారి గమనించారా? చాలా సంఘాలు కట్టాడు, చాలా మందికి సువార్త చెప్పాడు, తన గురించి తను గొప్పగా చెప్పుకోవచ్చు కదా. But he's not saying that. కానీ అలా చెప్పలేదు. He's saying, I'm the foremost of all sinners. నేను అందరికంటే ప్రధాన పాపిని అంటా ఉన్నాడు. He was going down and down and down. తను చాలా తగ్గించుకుంటా ఉన్నాడు. So that is one of the true mark of a pastor or a minister when he is in the ministry. దేవుని సేవకులముగా మన సేవా జీవితంలో ఇలాంటి అనుభవం ఖచ్చితంగా మనలో ఉండాలి. So when you know Christ, you will know yourself better. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటామో నీ గురించి నువ్వు తెలుసుకుంటావు ఎలా ఉన్నావు అని. We will not boast in what we are doing. మనం ఏమైతే చేస్తూ ఉన్నామో వాటి గురించి మనము గొప్పలు చెప్పుకోము, డంబం చెప్పుకోము. But these days, as we see, కానీ ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం, in the TV, in the YouTube channels, they just start from the very low estate and then they just go and then they become famous, and we see what's happening. We all know. మనము టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో వారు చాలా దీనస్థితి నుండి ప్రారంభించిన పరిచర్య ఎంతగానో పైకి తీసుకెళ్తూ దాన్ని పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. They will have bodyguards. వాళ్లకు బాడీ గార్డ్స్ ఉన్నారు. They will have so many securities around them. వాళ్ళ చుట్టూ ఎంతో మంది రక్షణ కల్పించేవారు ఉన్నారు. They will have costly cars. వాళ్ళకు ఖరీదైన కార్లు ఉన్నాయి. But that is not the true ministry, my brothers. కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి, అది నిజమైన పరిచర్య కాదు. The true ministry we see is in the life of Paul. నిజమైన పరిచర్య మనం అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మాత్రమే చూడగలం. He died in a rented house. ఆయన తన అద్దె ఇంటిలో కాపురం అన్నాడు. I'm not saying that we should die as beggars. Yeah, I'm not saying that we should live in a poor estate. I'm not saying that we should be poor. నేనేం చెప్తున్నానంటే మీరు పేదవాళ్ళుగానే ఉండొద్దు అని నేను చెప్పలేదు. That is not my point. నా ఉద్దేశం అది కాదు. If God really is blessing you, praise God. ఒకవేళ దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తే నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం. And we should be humble. కానీ మనల్ని మనం తగ్గించుకోవాలి. Whatever we have, it's only because of God's grace. మనం ఎలాగైతే ఉన్నామో, ఏమైతే పొందుకున్నామో అది దేవుని కృప ద్వారానే మాత్రమే. We should never forget how we came. మనము ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. Then it will keep us humble. అది మనలను తగ్గించుకునే స్వభావంలోకి నడిపించింది. So that's the first thing. ఇది మొదటి విషయం. You will know yourself better. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. And the second thing is, రెండో విషయము, you will know God's ways. దేవుని యొక్క మార్గాలను నువ్వు బాగా ఎరిగిన వాడై ఉండాలి, తెలుసుకునే వాడై ఉండాలి. So these two things will happen when you start know to Christ more. These two things will happen. You will grow in humility. You will know yourself better. And the second thing is you will know God's ways. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవడానికి ప్రారంభించావో నీ గురించి నువ్వు తగ్గించుకుంటావు, నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. రెండవదిగా దేవుని యొక్క మార్గాల గురించి నువ్వు తెలుసుకుంటావు. We'll see in Exodus chapter 33. నిర్గమాకాండము 33వ అధ్యాయానికి వద్దాం. Verse 13. 13వ వచనం. We'll go quickly. త్వరగా వెళదాం. Exodus chapter 33 and verse 13. నిర్గమాకాండం 33:13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. So this was Moses' prayer. ఇది మోషే యొక్క ప్రార్థన ప్రియులారా. So what he was saying, ఏం చెప్తా ఉన్నాడు? Lord, show me your ways. దేవా నీ మార్గము నాకు తెలియపరచు. So when I know your ways, I know you.
ఎప్పుడైతే నేను నీ మార్గమును తెలుసుకుంటానో అప్పుడు నిన్ను తెలుసుకుంటాను. So I know how you will work. నాకు తెలుసు నువ్వు ఎలా పని చేస్తావు అని. When I know your ways, I would know your way of working. ఒకవేళ నేను నీ గురించి తెలుసుకుంటే నీ పని నేను ఎలా చేయాలో తెలుసుకుంటాను. And we see the same thing in David's prayer as well. మనము దావీదు ప్రార్థనా జీవితంలో కూడా ఇట్టి అనుభవం చూడవచ్చు ప్రియులారా. In Psalm 27 and verse 4. కీర్తనల గ్రంథము 27వ కీర్తనలో verse 4. Yeah, verse 4. 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Yeah, I shall seek you and want to be in your presence. నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను. నేను నిన్ను వెతికినప్పుడు నీ సన్నిధిలో నేను ఉండటానికి ఇష్టపడతా ఉన్నాను. So I would know you better. అప్పుడు నేను నీ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. So that's the first thing that Paul was saying, I want to know you, Lord. అందుకనే పౌలు గారు చెప్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే నీవెవరివి ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. And number 2, రెండవది we will see. Let's turn our Bibles to same Philippians again. మరొకసారి ఫిలిప్పీ పత్రికలోకి వద్దాం. Chapter 3. 3వ అధ్యాయము And we see that verse 10. 10వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. Yeah, the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అన్నాడు. Yeah, that's number 2. ఇది రెండో విషయం. What is the first one? మొట్టమొదటిది ఏంటిది? I want to know him. నేను ఆయనను ఎరగాలి. ఎవరు ఆయన అని. Can you please speak out? మీరు చెప్పండి, మీరు కూడా చెప్పాలి. So what's the first one? మొట్టమొదటిది ఏంటిది? I want to know him. నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. We should have that desire more and more. మనకు అలాంటి తృష్ణ కలిగి ఉండాలి మనము ఎక్కువగా. And the second thing is we want to know the power of his resurrection. రెండవది ఆయన మన పునరుద్ధాన బలమును ఎరగాలి అని అనుకుంటా ఉన్నాడు. So what is the power of this resurrection? పునరుద్ధాన బలం అంటే ఏంటి? We see in 1 Corinthians chapter 6 and verse 14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 6:14. లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. So throughout our life, మన జీవిత కాలమంతటిలో we should be experiencing the Christ power. మనము క్రీస్తు ప్రభు యొక్క శక్తిని మనము అనుభవిస్తూ ఉన్నాం. The power of his resurrection. ఆయన పునరుద్ధాన బలము. So in order to do the ministry, మనము పరిచర్య చేయక ముందు, in order to do the ministry, పరిచర్య చేయటానికి we need God's grace. పరిచర్య ప్రారంభానికి చేయడానికి ముందుగా మనకు దేవుని కృప ఖచ్చితంగా అవసరమై ఉన్నది. And throughout the ministry as well, we need God's grace. మన పరిచర్య ప్రారంభం నుండి ముగింపు వరకు మనకు దేవుని కృప ఖచ్చితంగా అవసరమై ఉన్నది. So when I say the power of his resurrection, ఆయన పునరుద్ధాన బలము అంటే, so without death there is no resurrection. మరణము లేకుండా పునరుద్ధానము లేదు. Right? అవునా కదండి? In order for the resurrection to happen, there should be death. పునరుద్ధానము కలగాలి అంటే అక్కడ మరణం ఉండాలి. So the death here represents our old life. ఇక్కడ మరణము మన పాత జీవితాన్ని సూచిస్తూ ఉంది. We have many things. We are not perfect, right? మనలో చాలా లోపాలు ఉన్నాయి. మనం ఎవరమో పరిశుద్ధులము కాదు, అంటే ఓకే పరిపూర్ణం కాదు. We should grow in perfection. మనము పరిపూర్ణతలోకి ఎదుగుతూ ఉన్నాం Every day. ప్రతిదినం. So we should leave the old things. మనము పాత వాటిని విడిచిపెడుతూ ఉన్నాం. We should be renewed every day, day by day. మనము ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉన్నాం. Through his power, through his grace, ఆయన బలము ద్వారా, ఆయన కృప ద్వారా we should grow in his qualities. మనము ఆయన లక్షణాల్లోకి మనము ఎదుగుతూ ఉన్నాం ప్రియులారా. Through his grace, ఆయన కృప ద్వారా మాత్రమే, through his power, ఆయన బలము ద్వారా మాత్రమే. death must happen every day. ప్రతి దినము మరణము సంభవించాలి. In our old life,
మన పాత జీవితంలో, in our old qualities, మన పాత లక్షణాలు, because we are growing in perfection. ఎందుకంటే మనము సంపూర్ణతలో ఎదుగుతూ ఉన్నాం. Because just now Christopher uncle was mentioning about sanctification. క్రిస్టోఫర్ అంకుల్ గారు తన వర్తమానం చెప్తూ శాంక్టిఫికేషన్ గురించి చెప్తా ఉన్నారు. So that is the process. అదే ఆ పరిశుద్ధత గురించి చెప్తూ ఉన్నారు. అదే ఆ పద్ధతి. We have to grow into that sanctification. మనము పరిశుద్ధతలో ప్రతి దినము ఎదుగుతూ ఉండాలి. So we have to realize that. మనము ఖచ్చితంగా దీన్ని మనం గమనించవలసిన వారమై So in our ministry, through His grace, we can do this. మన సేవా జీవితంలో ఆయన కృప ద్వారా ఇది మనం చేయగలము. And we should be overcomers. మనము జయించగలము. Yeah, in Revelation to the 7 churches, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్తా ఉన్నాడు. the one message that you can see is he who overcomes. అన్నిటికీ కామన్ గా చెప్తున్న ఒక మాట ఏంటి అంటే జయించిన వానికి అంటా ఉన్నాడు. Yeah, there's a reward. జయించిన వానికి ప్రతిఫలం ఇస్తానంటా ఉన్నాడు. So in our ministry, మన సేవా జీవితంలో we need to know Him more and more. మనము యేసు ప్రభువుని గురించి చాలా బాగా ఎరిగిన వారమై ఉండాలి. And we need to do the ministry through His grace and power. మనము తన కృప ద్వారా, తన శక్తి ద్వారా తన సేవను మనము కొనసాగిస్తూ ఉండాలి. And we'll see number 3. మూడో విషయాన్ని మనం చూద్దాం. Fellowship in His sufferings in the same verse 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట అన్నాడు. Exactly, the fellowship of His sufferings. ఆయన శ్రమలలో మనము కూడా పాలిభాగస్తులం అవ్వాలి. Christ had to go through that suffering phase. క్రీస్తు ప్రభువారు ఆ శ్రమల గుండా వెళ్ళాడు. He left everything for you and me. నీ కొరకు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. There is no need for Him to do that. ఆయనకు విడిచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. He just went through that so that we can follow in His footsteps. ఎందుకు ఆయన ఆ విధంగా వెళ్ళాడు అంటే మనము ఆయన అడుగులలో మాదిరిగా ఉండాలి, నడవాలని చెప్పేసి. If you don't suffer for Christ, there is no reward in heaven. ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రభు కొరకు నువ్వు సఫర్ అవ్వకపోతే నీకు బహుమానాలు లేవు. This suffering is only temporary. శ్రమ అల్పకాలం లేదంటే కొంతకాలం మట్టుకే. And we all know that. మనందరికీ తెలుసు, Right? We all know that, right? కదండి, మనందరికీ తెలుసు కదా. Because Paul wanted to have that partaker of the suffering of Christ, he was able to know Christ more. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో ఎందుకు పాలిభాగం పొందడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయన ఇంకా యేసు ప్రభును గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు. He wanted to have that glory of Christ within him. తన ద్వారా దేవుడు మహిమపరచాలనుకుంటా ఉన్నాడు. And in order to do that, he wanted to go through that suffering. అది అలా కనపరచబడాలి అంటే ఈయన శ్రమలలో పాలువాడవ్వాలి. If someone is persecuting you this in your ministry, ఒకవేళ మీ సేవా జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే praise God. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే దేవుని స్తుతించండి. When you're going through that suffering, ఒకవేళ మీరు అలాంటి శ్రమల గుండా వెళుతూ ఉంటే, because Paul wanted to go through the suffering where Christ went through that suffering. పౌలు గారు అలాంటి శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Nobody want a comfortable life these days. ఈ దినాలలో మనము సుఖవంతమైన జీవితం వద్దు మనకు. We want to go through that suffering. మనకు అలాంటి శ్రమల జీవితం కావాలి. That's what apostles went through. అందుకనే అపోస్తలులు అందరూ కూడా అలాంటి మార్గంలోనే వెళ్ళారు. That's what we see in the Bible. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో అవే చూస్తూ ఉన్నాం. Don't look at the TV pastors. మనము టీవీలో వర్తమానికులను చూడాల్సిన అవసరం లేదు. They have big clothes, all branded clothes, big cars. Don't look at them. వాళ్ళు వేసుకునే బట్టలు ఖరీదైన బట్టలు, చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటా ఉంటారు వాళ్ళు. Don't look at them. వాళ్ళని చూడొద్దు మనం. Our main intention is to look to Christ. మన ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే మన ప్రభువుని చూడటం. Yeah, we'll see in 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక Chapter 4 verses from 12 to 15. 4వ అధ్యాయము 11 నుంచి 15 వచ్చిన భాగాలు. 1 Peter 4 verse 11 to 15. 12 to 15. 12 to 15. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. So it says keep on rejoicing. దీని అర్థం ఏంటి అంటే ఆయనలో ఎల్లప్పుడూ ఆనందించండి అని. Keep on rejoicing. In verse 13 we see that. 13వ వచనంలో మనం చూస్తే క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నారు కనుక సంతోషించండి అంటున్నాడు. Praise God for that. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. Don't expect a comfortable life on this earth. ఈ భూలోకంలో సుఖవంతమైన జీవితం మీరు కోరుకోవద్దు. Because our Lord was not expecting that. ఎందుకంటే మన ప్రభువు అది కోరుకోలేదు. He did not have any place to lay his head. తల వాల్చుకోవడానికి కూడా ఆయనకు స్థలము లేదు. He was all alone. ఆయన ఎల్లప్పుడూ ఒంటరిగానే ఉన్నాడు. So we can see that pattern. మనము ఆ మాదిరిని చూద్దాం. And we cannot do that in our own strength. ఇది మన సొంత శక్తి చేత చేయలేం. Only through his grace we can do that. దేవుని కృప ద్వారా మాత్రమే చేయగలం. You know, the true ministry is happening in the villages in Andhra or any other state. ఆంధ్రాలోను మిగిలిన రాష్ట్రాలలోను నిజమైన పరిచర్య గ్రామాల్లో జరుగుతూ ఉంది. Not in the cities. పట్టణాల్లో జరగట్లేదు. Because you do the labor, you do the hard work. మీరు చాలా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు. And God is watching you. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. And he will give you reward one day. ఖచ్చితంగా ఒక రోజు మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు ప్రభు. Which is eternal. అది నిత్యత్వము ఎల్లకాలం ఉండేది. Nobody will take away from you. మీ దగ్గర నుండి వాటిని ఎవరు తీసివేయలేరు. So this afternoon be encouraged, my brothers and sisters. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రోత్సహించబడుతూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా. So if you're going through tough times, if you're going through challenges, if you're going through sufferings, do not worry. మనము సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము దేని గురించిన చింత అవసరం లేదు. Paul had to go through a lot of persecution. అపొస్తలుడైన పౌలు గారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. That was his calling. అది తన పిలుపు. And God was with him throughout his ministry. తన సేవా జీవితం అంతట్లో దేవాది దేవుడు పౌలుతో ఉన్నాడు. So what was the first one I said? నేను చెప్పిన వాటిలో మొట్టమొదటి ఏంటంటే He wanted to know Christ more. యేసు క్రీస్తు ప్రభువుని గురించి బాగుగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు. That's the first thing. ఇది మొదటిది. And the second one, రెండవది, he wanted to know the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలనుకుంటా ఉన్నాడు, తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు. He wanted to experience that on a daily basis. ఆ పునరుద్ధాన బలాన్ని ప్రతి దినము ఆయన సమాన అనుభవం గలవాడే ఉండాలనుకుంటా ఉన్నాడు. And number 3, మూడవదిగా fellowship of his sufferings. ఆయన శ్రమలలో పాలి భాగం పొందటం. And we'll see సమాన అనుభవం పొందటం. క్షమించండి. We'll see number 4. నాలుగవది చూద్దాం. The last one. నాలుగవది ఆఖరిది. We see it says being conformed to his death in Philippians chapter 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము In verse 11 we see that. 11వ వచనం మరలా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడరగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Do you see being conformed to his death? Maranamu. Yes, it is there. Yeah. Can you read that, brother? ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై. Yeah. Being conformed to his death. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగి ఉండాలంటా ఉన్నాడు. We need to take up the cross and follow him daily. ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారిగా ఉండాలి. We have to die to our old self, as I said. మన పాత జీవితాన్ని దినదినము చంపేసుకోవాలి. Every day. ప్రతిరోజు You have to take up the cross. మనము సిలువను ఎత్తుకోవాలి. Unless we die, ఒకవేళ మనం చనిపోనట్లయితే, unless we die to our old self, ఒకవేళ మన పాత స్వభావం మనలో చనిపోనట్లయితే, we will not be able to do the ministry. మనము దేవుని సేవ చేయలేమండి. In the new covenant, it's not possible.
క్రొత్త నిబంధన అది సాధ్యపడేది కాదు. In New Testament, it's not possible. కొత్త నిబంధన సాధ్యపడదు. In Yes, New Testament. కొత్త నిబంధనలో it's సాధ్యం. క్రొత్త నిబంధన ఇది సాధ్యము కాదు. Yeah. So we have to keep this in mind. ఇది మన మనస్సును పెడదాం. We have to first focus on him. మనము మొట్టమొదటిగా ప్రభువు మీద మన దృష్టి నిలుపుదాం. We know the story of Martha and Mary. మనందరికీ తెలుసు మార్తా మరియ గురించి. Jesus comes to their house. యేసు ప్రభువారు వారి ఇంటికి వచ్చాడు. Martha will be busy doing so many things for Lord. మార్తా విస్తారమైన పనులు చేస్తూ ఉంది, చాలా బిజీగా ఉంది. Mary was sitting at the feet of Jesus. మరియా ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుంది. And we all know what Jesus said. మనందరికీ తెలుసు యేసు ప్రభువారు ఏమని చెప్పాడో. What did he say? ఏం చెప్పాడు? Mary has chosen the best thing. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. There's nothing wrong what Martha was doing. మార్తా చేసేది ఏమి తప్పేం కాదు. But at the right time, you need to sit before the Lord. కానీ సరైన సమయంలో ఆమె ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుంది. Yeah, we need to do the right thing at the right time. మనము సరైన క్రమము సరైన సమయంలో చేయాలి. In his time. ఆయన సమయంలో చేయాలి. When God wants to talk to you, sit at his feet. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటే ఆయన సన్నిధిలో కూర్చో. Don't get too busy with the ministry that you forget about the Lord. ఒక్కొక్కసారి మన సేవా జీవితంలో మనము ఎంత బిజీగా ఉంటామంటే దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉన్నాం. But our Lord was not like that. కానీ మన ప్రభు అలా కాదండి. Throughout his ministry during the life of Jesus, యేసు క్రీస్తు ప్రభు యొక్క తన సేవా జీవితం అంతటిలో he was so busy doing so many miracles and teachings and everything. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో బోధలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయడానికి చాలా బిజీగా ఉన్నాడు. But still he took time to spend with the Father alone. కానీ ప్రభుతో తండ్రితో సమయము గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు పిల్లారా. In many things we see, many instances we see that in the Gospels. చాలా సంఘటనలను మనం సువార్తల్లో చదవచ్చు దానికి సంబంధించి. Because we don't have time, no, I'm not going there. కనుక మనకు సమయం లేదు కనుక మనం అక్కడికి వెళ్ళలేదు. So the first thing that we need to remember this afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే spend time with the Lord. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. At his feet. ఆయన పాదముల దగ్గర గడపాలి. Lord, what do you want me to do today? దేవా ఈ రోజు నీ కొరకు నేను ఏం చేయాలి? And if you hear from God, then go and do it. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకుంటే లేదంటే దేవుని స్వరం వింటే వెళ్ళి చెయ్యి. If you don't listen from God, don't do it. ఒకవేళ దేవుని దగ్గర నుంచి నువ్వు ఏమీ వినకపోతే చేయొద్దు. Because everything will be in vain. ఒకవేళ నీ సొంతగా చేస్తే అది వ్యర్థమే. It will not bring glory to God. అది దేవునికి మహిమకరంగా ఉండదు. Jesus was listening to Father every time. యేసు ప్రభువారు తండ్రి మాట ఎల్లప్పుడూ వింటూ ఉన్నాడు. And he was doing his will. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. And we see the same in the life of Paul as well. మనము ఇదే విషయాన్ని పౌలు గారి జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. And we have to do the same thing in our own life, in our ministry as well. కనుక మన సేవా జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా అలానే చేద్దాం. Then we will have a fruitful ministry. అప్పుడు ఖచ్చితంగా ఫలభరితమైన సేవ మన సేవ ఫలభరితంగా ఉండిద్ది. It will bring glory to God. అది దేవునికి మహిమకరంగా ఉండిద్ది. Don't worry about the people who are around you. నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసి నువ్వేమి వరి అవ్వద్దు, ఇబ్బంది పడొద్దు. Look to God. దేవుని వైపు చూడు. Spend time with him. దేవుని సన్నిధిలో సమయం గడుపు. Listen to him what he says. దేవునితో ఏం మాట్లాడబోతున్నాడో వినటానికి ఇష్టపడు. Go and do whatever he says. ఆయన ఏం చెప్తాడో పోయి చెయ్యి. It will bring glory to God. అది దేవునికి మహిమకరంగా ఉండిద్ది. And God is going to bless your ministry. తప్పకుండా దేవుడు నీ సేవను దీవిస్తాడు. So this is the one that I wanted to say this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదే నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ So these ఉన్నాను. 4 things. ఈ 4 విషయాలు. I want to know Christ more. నేను దేవుని యేసు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. So when I know him more, నేను ఆయన ఎక్కువగా తెలుసుకున్నట్లయితే I would know myself better. నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా తెలుసుకుంటాను నా మట్టుకు నేను. I would know God's ways. నేను దేవుని మార్గాలు తెలుసుకుంటాను. And the number 2 is I want to know the power of his resurrection. రెండవది ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకుంటాను. Number 3, the fellowship of his sufferings. మూడవది ఆయన శ్రమలలో సమాన అనుభవం కలిగి ఉంటాను. Number 4 is being conformed to his death. నాలుగవది ఆయన మరణంలో పాలు పంపులు పొందుతూ ఉంటాను. That's what all the apostles did. ఇదే
అపోస్తలులందరూ చేసింది. After that, many great men of God came. They did the same thing. వారి తర్వాత ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు వచ్చారు, వారు కూడా ఇదే చేశారు. And they laid that foundation for us. ఆ పునాది వాళ్ళు మన కొరకు వేసి ఈ రోజు సిద్ధపరిచారు. They showed us the way. వారు మనకు మార్గాన్ని సిద్ధపరిచారు, చూపించారు. So this afternoon, keep this in mind. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది మనస్సులో పెడదాం. So go and spend time with the Lord. వెళ్ళండి, దేవుని దగ్గర ఎక్కువ సమయం గడపండి. Don't get busy caught up in the ministry. ఎప్పుడు కూడా సేవలో నేను బిజీ అని వద్దు. Spend time with the Lord. దేవుని పాదముల దగ్గర గడపండి Because సమయాన్ని. we have only one life, brothers. సోదరుడా సోదరి, మనకు ఒకే ఒక్క జీవితం ఉంది. Let's make the best use of this life. ఆ ఒక్క జీవితాన్ని దేవుని కొరకు మంచిగా ఉపయోగించు. It will stand for eternity. అప్పుడు నీకు నిత్యత్వం ఉంది. You will get reward from the Lord. నువ్వు బహుమానం పొందుకోబోతున్నావు. And what God will say at the end? దేవుడు చెప్పిన ఆఖరిలో చెప్పిన మాట ఏంటి? What he will say? ఆయన ఏం చెప్తాడు? Oh, good and faithful servant. ఓ నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా. Each one of us want to hear, right? మనమందరము ఈ మాట వినటానికి ఇష్టపడుతూ ఉన్నాం కదా? Do we? That's enough. కదా? That's more than enough. ఇది చాలండి మనకి. Lord himself saying, you are a good and a faithful servant. ప్రభు ఆయనంతటా ఆయనే స్వయానా చెప్తూ ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. Yeah, we should be able to listen to God, what that God says. మనము ఆ మాట వినటానికి మనము ఇష్టపడి ఉండాలి, అంటే సిద్ధపడి ఉండాలి. Yeah. We want to praise and thank God for this word. ఈ వచన భాగము ద్వారా దేవునికి ప్రత్యేకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. May the name of the Lord be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. May God bless this word. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనందరినీ దీవించును గాక. Amen. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ప్రభు తన దాసుని బలపరిచి చాలా చాలా శ్రేష్టమైన సంగతులు పౌలు జీవితంలో నుండి ప్రభువుని ఎరగడం చాలా అమూల్యమైన సంగతి. ఆయనను తెలుసుకున్నప్పుడల్లా తాను ఎలాంటి వాడు, తాను ఏమై ఉన్నాడు, తనను గురించి తాను చాలా అమూల్యమైన సంగతి జ్ఞాపకం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకొనడం అనేది అంత మాత్రమే కాదు, ఆయన శ్రమలలో పాలివారమైన విధానం, వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ 4 అమూల్యమైన ఆణిముత్యాల లాంటి మాటలు మనకు అందించారు. దేవుని సేవకులుగా, పెద్దలుగా ప్రభువుని గురించి తెలుసుకొని చక్కగా ప్రభువులో ఆధ్యాత్మికంగా అనేక ఆత్మల రక్షణ కొరకై, ప్రభు మహిమ కొరకై జీవించాలని చాలా శ్రేష్టమైన సంగతులు. అప్పుడే మనకు అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. ఆ సంగతులు జ్ఞాపకం చేశాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ చక్కని వర్తమానం అందించిన ప్రియులు విజయ్ కుమార్ గారికి, ట్రాన్స్లేషన్ చేసిన ప్రియులు రారాజు గారికి ప్రభు నామములో వందనాలు. ఈ సమయంలో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.